హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో అయితే మాత్రం లో బడ్జెట్లో ఎలాగా ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి. ఉన్న కొంచెం వాటితోటి బడ్జెట్లోనే చేసుకోవచ్చు. చిన్న వీడియో చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్. వినాయకాయ నమః. నమస్తే అండి. పూజ అయితే చూస్తున్నారు కదా. ముందుగా అయితే మాత్రం నేను వినాయకుని ప్రతిమ అనేది ప్రతిష్ఠించానండి. పసుపుతోటి పెట్టుకొని బొట్టు పెట్టుకొని దాని తర్వాత ఉప్పు ప్యాకెట్ మీద పెట్టానండి. మనకి ఈ అక్షయ తృతీయ బంగారంతోటే కాదండి, ఈ విధంగా కూడా మనం హ్యాపీగా మన ఇంటిల్లిపాది చేసుకోవచ్చు. మెయిన్ అక్షయ తృతీయ రోజు మన ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే మాత్రం ఫస్ట్ ఉప్పు అండి. లక్ష్మీదేవి ఉప్పు అనేది మన ఇంటి లక్ష్మీదేవి అండి. ఫస్ట్ ఉప్పు ప్యాకెట్ ఉప్పు అనేది మన ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన, ఈ రోజు పూట ఉండాల్సింది ఉప్పు అండి. తర్వాత ఒక మట్టి కుండ, దాని తర్వాత లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి, అందులో ఒక 2-3 రకాలైన తీసుకోండి. గవ్వలు ఉంటాయి, చక్రం టైపు ఉంటాయి, ఎర్రటి పూసలు కూడా ఉంటాయండి. అవి కూడా నేను 5 తీసుకున్నాను. అంటే 5 వేసి తీసుకున్నానండి. అవైతే పెద్ద రేటే ఉండదండి, 1-2 రూపాయలు ఉంటుంది. అలాంటివి 5 తీసుకున్నాను. గవ్వలు 5 తీసుకున్నాను, చక్రాలు లాంటివి 5 తీసుకున్నానండి. తర్వాత ఎర్రటివి గింజలు, అరవించి గింజలు అంటారు కదా, ఆ గింజలు 1, మళ్ళీ తెల్ల ఆవాలు ఒక 2 పసుపు కొమ్ములు, తర్వాత ఈ చిన్న అమౌంట్ ఇందులోనే ఇవి తీసుకున్నానండి. సింపుల్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే నేను ఒక పాత్ర చిన్న తీసుకొని అది బొట్లు పెట్టుకొని దాంట్లో మనకి అమ్మవారికి అట్రాక్ట్ చేసేవి ఎక్కువ ఏదంటే గంధం అండి. సుగంధం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి గంధాన్ని ఒక క్షమించండి, అంటే పరిమళాన్ని ఇచ్చే ఒక సుగంధం అయిన ఒక చిన్నది బాటిల్ అనేది తీసుకున్నానండి వాసన కోసం. అది చాలా పవిత్రంగా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను వాడుతూ ఉంటాను అన్నమాట స్మెల్ కానీ. అది చిన్నది అత్తర్ అనేది చిన్నది వేసాను. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, వేస్తున్నాను కదా, ఇది మాట. ఇది మీరు ఇంట్లో ప్రతి ఇంట్లో పూజ చేసుకునే ఇంట్లో ఇలాంటిది ఒకటి ఉంటే మంచిదండి. దీనికోసం డీటెయిల్స్ అయితే నాకు చెప్పండి, నేను చెప్తాను. ఇది ఓపెన్ చేసి జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలు. పెద్ద అమౌంట్ కూడా ఏమైపోదండి, ఇది తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. ఇదొకటి సుగంధం కలిగినవి పవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో అక్షింతలు, మళ్ళీ బియ్యము, ఇవన్నీ పసుపు, కుంకుమ, గంధము, ఆవాలు అన్నీ కూడా ఫస్ట్ వేసుకొని దానిపైన ఇప్పుడు ఏవైతే చిల్లర సామాన్లు ఉన్నాయో చిల్లరంతా దానిపైన నీట్గా పెట్టుకోవాలండి. చుట్టూరా పెట్టుకోవాలి. నేనైతే సంకల్పం చెప్పుకుంటున్నాను అనమాట, అంతా మంచిగా జరగాలి అన్నీ సంకల్పం చెప్పుకోండి. మీరు కూడా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా నేనైతే పెడుతున్నానో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఏది పెడుతున్నానో ఎలా పెడుతున్నానో అనేది. మీరు చక్కగా గమనించి ప్రతి శుక్రవారం కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. మా ఒక మట్టి కుండ, ఉప్పు అనేది దేవుడికంటూ ఉప్పు ఎప్పుడు వేరేగా పెట్టుకోండి. ఇంట్లోది వేరేగా ఉంచుకోండి, దిష్టి కాటికి వేరేగా ఉంచుకోండి. దేవుడి కోసం మాత్రం ఒక ఉప్పు మీరు పెట్టుకొని ఉంచుకోండి, పూజలు కట్టి పనికొస్తాయి. మీరైతే గమనించండి నేను ఏ విధంగా చేస్తున్నానో అన్నది. చూస్తున్నారు కదా, ఈ విధంగా
కలసాన్ని అయితే ఇప్పుడు పెట్టానండి. దాని తర్వాత దీంట్లో మళ్ళీ గంధం నుంచి శుభకార్యం ఉన్నవన్నీ కూడా ఈ చక్రం ఇవన్నీ ఉన్నాయి కదండి అమ్మవారివి. అమ్మవారి గవ్వలు కూడా, ఆ గవ్వలు మళ్ళీ తమలపాకు సీడ్స్ ఉంటాయి కదండి, లోటస్ సీడ్స్ ఉంటాయి కదా, లోటస్ సీడ్స్ కూడా మీ దగ్గర పచారీ కొట్టులోని ఇవన్నీ దొరికేస్తాయండి. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. తక్కువ అమౌంట్ తోటి నేను ఇందులో బియ్యం అన్నీ సగానికి వేసుకోవాలి. చూడండి, పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి. మొదటగా మన ఛానల్ చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తుంది శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను అన్ని లాగ్స్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి. ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి. ప్లీజ్ మీ వాల్యుబుల్ సపోర్ట్ అనేది నాకైతే ఇవ్వండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబులు అవన్నీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కామెంట్ రూపంలో మీ అభిమానాన్ని నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఆ తల్లి ఆశీస్సుల వల్ల మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా నా వీడియోస్ చూసి మంచి కామెంట్ రూపంలో మీ అద్భుతమైన తెలియజేస్తారని, మీ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అనేవి సబ్స్క్రైబర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ చుట్టాలు వాళ్ళకు కూడా మన ఛానల్ కోసం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి దగ్గరుండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ యువర్ శాంతి టాక్స్. నమస్తే అండి. అమ్మవారికి మా అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ వీడియో అయితే మీరు చూడండి. నమస్తే. ओम श्री सुखप्रसवधैषाय नमः। ओम श्री मुकुंदनिधिनायकाय नमः। ओम श्री कुंदाक्षनिधिनाथाय नमः। ओम श्री नीलनिध्याधिपाय नमः। ओम श्री नमः। ओम श्री महर्षिणसंस्कृताय नमः। ओम श्री दुष्टाय नमः। ओम श्री शूर्पणखाज्येष्ठाय नमः। ओम श्री शिवपूजारताय नमः। ओम श्री अनघाय नमः। ओम श्री कुबेराय नमः। चोत्तरशतनामार्चनपूजां समर्पयामि। कुबेरस्वामियाय नमः। कुबेरलक्ष्म्याय नमः। మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ కాలం మీ భయాన్ని కూడా పుట్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన మంత్రపుష్పంలో ప్రతిరోజు ఏం చదువుతాం? కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. కుబేరుడు దేవతలందరిలోకి మహారాజు చేతి కుబేరుడు అంటారు. ఆయన దిక్పాలకుడు. ఇప్పుడు సత్యనారాయణ పూజ చేస్తున్నామా? ఆ సత్యనారాయణ పూజలో దిక్పాలకులందరినీ పిలుస్తామా? ఇందాక కూడా పూజలో దిక్పాలకులు పిలిచాము, వాళ్ళలో కూడా కుబేరుడు రాయాలి. అలాగే మనం దిక్పాలక హోమం చేస్తే అందులో కుబేరుడు రాయాలి. నిసభ్యంతరంగా హాయిగా పూజించుకోవచ్చు. ఇంకా మనం లక్ష్మీదేవితో పాటు పూజిస్తుంది. లక్ష్మీదేవి సంపద అంతటి ప్రకృతిలో అధిపతి అయితే ఆ తల్లి కనుసరణలో మనకి సంపదనిచ్చే దేవతా స్వరూపమే కుబేరుడు. అందుకని అందరూ హాయిగా పూజించుకోవచ్చు, అందులో సందేహం. ఫస్ట్ విఘ్నేశ్వరుడు అండి. కింద మనం చిన్న విఘ్నేశ్వరుడు పెట్టుకున్నాం కదా, దానికి మళ్ళీ బుల్లి మన విఘ్నేశ్వరుడు గౌరీమాత అనే మనసులో నేను అనుకొని పెట్టుకున్న మా ఇంటి చిన్న గణేశుడికి, కుబేరస్వామికి, కుబేరలక్ష్మికి అందరికీ కూడా అంతకుముందు ఇంకోటి పెట్టుకున్న చిన్న కలుషం, దానికి కుబేరస్వామికి లక్ష్మీదేవి చక్కగా కాపాడమని
ఏవైతే మీ కోరికలు ఉన్నాయో మనస్ఫూర్తిగా చెప్పుకోండి. అన్నీ మంచి జరగాలని, మన ఇంటికి ఎటువంటి ఇది లేకుండా అన్ని అష్టైశ్వర్యాలన్నీ మనకి రావాలి అని స్వాహ 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 స్వాహ. Nakutar Jewelers First Year Factory Outlet లో అక్షయ తృతీయ సంబరాలు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. ఆఫర్ ఏప్రిల్ 29 నుండి మే 4 వరకు. ఆఫర్ అన్ని సెక్టర్లకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. శివయ్యే తన్మయంతో ఆనంద తాండవం చేసేలా అద్భుతంగా నిర్మిస్తున్న ఆలయం. జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శించుకునేలా 12 జ్యోతిర్లింగాల ఉపాలయాలు. నవంబర్ 1న జరిగే ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీదేవి అష్టలక్ష్ములారా గౌరీదేవి కన్న ఐశ్వర్యాలతోటి తులసిని అందరినీ చదువు. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోండి. ఆ తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఉండాలని, ఎవరైతే ఏ కోరికలు కోరుకున్నారో అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నా సబ్స్క్రైబర్ల తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేమి మీరు చూస్తున్నారు కదండి, కొంచెం బడ్జెట్లోనే నాకున్న దాంట్లోనే నా శక్తి కొద్ది అమ్మవారికి నేను ఇలా పూజ చేసుకున్నాను. అది నాకు చాలా భాగ్యంగా ఉంటుంది. ఆ పత్తి ఇవి పెట్టడం వల్ల పత్తి అనేది పీస్ అండి, కాటన్ అన్నమాట. అది ఏవైతే నేను ఇప్పుడు ఈ కలశాన్ని అయితే ఏర్పాటు చేశానో సింపుల్గా ప్రతి శుక్రవారం కూడా మనం అలా పెట్టుకోవచ్చండి. ఈరోజు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ టైంలో రాత్రిపూట మనం ఇది వ్రతం చేసుకోవడం వల్ల మన ఇంటికి చాలా మంచిదండి. ఉప్పు అనేది ప్యాకెట్ పైన జస్ట్ అలా పెట్టేసి మనం ఈ రోజు పూట ఏ చేసినా చెప్పినా ఉప్పు అనేది ఖచ్చితంగా తెచ్చుకొని పూజించుకోవడం వల్ల మనకి మన ఇంటికి చాలా మంచి జరుగుతుందండి. అలాగే ఈ అత్తరు ఇవి అన్నివి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన ప్రీతిపరమైన వాసనమైనవి అన్నమాట, గుబాలింపు ఉన్నవి. సో అందుకని చెప్పి నేను ఈ అత్తర్ బాటిల్ అవి గంధం తల్లికి ఇవి ఎక్కువ ప్రీతిపాత్రమైనవి. నేను పెట్టిన ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి సంబంధించినవేనండి. ఆ ఒకటి అమ్మవారికి ఇష్టమైన కాటుకలు ఇవి అవి ఎప్పుడు నేను అలా పెట్టి ఉంచుతాను అన్నమాట. నెయిల్ పాలిష్ ఒకటి ఇవి ఒకటి అన్నిన్న గాజులు పొట్టు అన్నిన్నమాట. అమ్మవారికి ఇష్టమైన ఏదైతే నా శక్తి కొలిది నేను చేసుకున్నానండి. మీ అందరు కూడా ఈ వీడియో చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. చూసి మీకు ఎలాగ అనిపించిందో ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దగ్గర ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఆత్మ నమస్తే.
इत्वाजाभ्यच्छेदकरं ताम्बूलं प्रतिगृह्यतां तीर्थैः వీడియో అయితే చూసారు కదండి. మీ అమూల్యమైన టైము మాకు కేటాయించి వీడియో కూడా చూసి ఎలా ఉందో అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాచ్ నౌ అండి, ఇప్పుడే వాచ్ చేయండి. ఆత్మ నమస్తే.